చాలా సంతోషం అధ్యక్ష. ఫైనల్గా కూడా చెప్పారు అవుట్కమ్ ఏమీ లేదు నిల్లు, తర్వాత వచ్చి అది డ్యూ కోర్స్లో వస్తుంది, ఇంకో 4-5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు చెప్పారు. చాలా సంతోషం. అది దానికి అవుతుంది, అదే పరిస్థితి. కానీ ఇంకో విషయం కూడా చెప్పారు అధ్యక్ష, ఇది అమర్రాజు బ్యాటరీని వచ్చి తగిలించారని చెప్పారు. నేను అని చెప్తాను అని చెప్పారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో ఈ 10 నెలల కాలంలో జేఎస్డబ్ల్యూ అనే సంస్థ జిందాల్ జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే చేసుకున్న అధ్యక్ష. ఈ 10 నెలల కాలంలో 3 లక్షల కోట్లతో. ఆ విషయం కూడా తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు. కాబట్టి వాస్తవాల కంటే ఎవరు వెళ్ళిపోయారా, ఎవరు వచ్చారా, ఎవరైనా ఒక ఇండస్ట్రీ సార్, ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్విరాన్మెంట్లు, వాళ్ళకి వచ్చిన అవుట్పుట్లు, అక్కడ ఉన్న పరిస్థితులు, కనెక్టివిటీ, అక్కడ ఉన్న పరిస్థితులు చూసుకొని పెడతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేయమని లేదు అధ్యక్ష, చేయమని. గత 5 సంవత్సరాల్లో యావరేజ్ 15,000 ఉద్యోగాలు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది. లెక్కల దగ్గర ఉన్నాయి. అడగండి అధికారుల్ని, లేకపోతే జాయింట్ మీటింగ్ పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి. మీ అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా మేము కూడా మా అధికారులు అడుగుతాం. ఆ రోజు మాకు అధికారులు అబద్ధం చెప్పారా నిజం చెప్పారని. 13 లక్షల కోట్లు మా సభ్యుడు చెప్పాడు. ఆ ఎంఓఏలు ఉన్నాయా లేవా అడగండి, లేదా అవి ఎందుకు చేస్తారు అడగండి. తప్పే ఉంది. నేను అంటుంది కంటిన్యూ, మీరే మీ మాటలో చెప్పారు. అవి కంటిన్యూ ప్రాసెస్. దాన్ని వచ్చి అవి అచీవ్ అవ్వడానికి వాటిని చేయడానికి వచ్చి మన ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయండి. ప్రయత్నం మీకు కోరుతుంది అదే కదా, అంతేగాని మేమేం బురదలడానికి మేము మాట్లాడలే కదా. దయచేసి ఒక పాజిటివ్ లైన్లో, ఒక గుడ్ లుక్స్ తో ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మీరు అటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ లేదా మీరు ప్రతిపక్షంలో మేము ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షం కానీ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా పాలసీని డిసైడ్ చేసుకోవాలి, మూడో వాడికి వచ్చి మా థర్డ్ పర్సన్కి వచ్చి మనం ఏదైనా ఎన్విరాన్మెంట్ కల్పించుకోవాలి ఈ ప్రభుత్వం అని చూసుకోవాలని మా తాలూకు తపన, మా తాలూకు ఒక బాధ్యత, ప్రతిపక్ష బాధ్యతగా మా తాలూకు బాధ్యత అది. మేము ఆ పనే చేస్తాం తప్ప మేము బురదలడానికి ప్రయత్నం చేయట్లేదు. దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారిని వచ్చి ఈ శబ్దాలు దొరుకుతుందంటే అమరావతి బ్యాటరీ ఎందుకు వెళ్ళిపోయిందో, లేదా నిందాల ఫ్యాక్టరీ ఎందుకు వెళ్ళిపోయిందో, సంస్థ ఎందుకు వెళ్ళిపోయిందో ఇక్కడ డిస్కషన్ అనవసరం. ఈ వాంట్ డిస్కస్ అయితే వారు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను అధ్యక్ష. మాట్లాడండి. ఏం ప్రశ్న రాలేదు సార్ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి. అయితే ఓకే బొత్స సత్యనారాయణ గారు ఒక ఆరోపణ చేసేసి మీ ప్రశ్న ఏందో అడగండి. లేదు, మీరు ఏదైతే అమర్నాథ్ బ్యాటరీని మా ప్రభుత్వం మీద ఎంత వేయడానికి అప్పుడు ఎంత ప్రయత్నం చేశారో సార్ అధ్యక్ష ప్లీజ్ అర్థమైపోయిందో అది కూడా వాస్తవం. 3 లక్షల కోట్లు వచ్చి గుజరాత్లో పెట్టుబడులు పెట్టారు, అది కూడా వాస్తవం అని చెప్పారు. అది కాలేజ్ ఇది కాదు, ఇది అయితే అది అవినీతి, ఇది అవును, అది చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష కాంపిటేటివ్ వరల్డ్ అధ్యక్ష. ఇది పోటీ ప్రపంచం అధ్యక్ష. పోటీ ప్రపంచం వేరు, రెజీమ్ రివెంజ్ తరిమేసే ప్రభుత్వాలు వేరు అధ్యక్ష. పోటీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఆర్సిలర్ మెటల్ కంపెనీ పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పెట్టాలని. 3 సంవత్సరాలుగా వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోలేక ఒరిస్సా తరిమేలేదు అధ్యక్ష. వీ హ్యావ్ గివెన్ దెమ్ అట్రాక్టివ్ ప్యాకేజ్. లోకేష్ గారు మాట్లాడి ఒక లీడ్ అందింది అధ్యక్ష. ఆర్సిలర్ మెటల్ ఈజ్ ట్రయింగ్ టు లొకేట్ అదర్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తోంది అన్నట్టు ఆప్షన్ వస్తే సేమ్ డే అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోతే మాకు జూమ్ కాల్లో అయినా మీరు జాయిన్ కాండి, మా ఆఫర్ వినండి అని లోకేష్ గారు ప్రయత్నం చేశారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా లేదు అధ్యక్ష ఆ రోజు టైం. ఇమీడియట్ లో జూమ్ కాల్లో వాళ్ళు ఆఫర్ చేసిన తర్వాత దెన్ దే సెడ్ యూ కమ్ అండ్ గివ్ యువర్ ప్రపోజల్. మేము మా టీంని పంపించాం అధ్యక్ష. టీంని పంపించి ఆర్సిలర్ మెటల్ ఇవాళ రియాలిటీ అధ్యక్ష. ఇది రియాలిటీ. మా మంత్రి గారు కాన్స్టిట్యున్సీలో పెడతా ఉన్నారు అధ్యక్ష.
దాని మీద మేము క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అధ్యక్ష. మైనింగ్ మీద ఛత్తీస్గఢ్ నుంచి మినరల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తే గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఆమె విట్నెస్ అధ్యక్ష, ఎనర్జీ మినిస్టర్ దగ్గర నుంచి స్టీల్ అండ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్యలుగా పరిగణించి వాటిని అన్నింటినీ ప్రస్తావించి వాటికి సొల్యూషన్ తెచ్చాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ల ముందు ఆర్స్లర్ మిట్టల్ 1,70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. దిస్ ఈస్ ది కాంపిటీషన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. ఇవాళ జేఎస్డబ్ల్యూ వెళ్ళిందని చెప్తున్నారు కదా అధ్యక్ష, రమ్మనండి సార్ బొత్స సత్యనారాయణ గారిని యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి. ఐ విల్ టేక్ హిమ్ టు జేఎస్డబ్ల్యూ ఆఫీస్, ఐ విల్ వెల్కమ్ దెమ్ అగైన్. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరిని చూసి భయపడుతున్నారు అధ్యక్ష? ఎవరిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అధ్యక్ష? ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగొల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని. చివరికి ఏమైంది? కోర్టులు మొటిక్కాయలు వేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకి అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఇది వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం, వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు పెడతానన్నా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం మేము పార్టీలు చూడడం లేదు. మీరేం చేశారు గతంలో? కులాల ముద్ర వేశారు, ప్రాంతాల ముద్ర వేశారు, పార్టీల ముద్ర వేశారు, పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు, మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు. మీరేంటి సార్ ఇది? మీరు మళ్ళీ మాట్లాడతారు. నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు అధ్యక్ష. చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష. ఐ హ్యావ్ టు ఆన్సర్. మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు ఇండస్ట్రీ పెట్టుబడికి కులం మొత్తం వర్గం ఉండదు అధ్యక్ష. మరి ఆయన ఏ లైన్లో ఆయన ప్రతి దాన్ని ఉపన్యాసంలో తీసుకుని రాజకీయాలు ఆలోచించుకుని రాజకీయ ఉపన్యాసం ఇవ్వాలంటే మేము రాజకీయ ఉపన్యాసం ప్లీజ్ కానీ అది సభ్యత కాదు, మాకు అవసరం కూడా లేదు. ప్రజలకు తెలుస్తాయి అవి ఏం జరుగుతుందో ఏం జరగబోయేదో. ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితి మన ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చారు అధ్యక్ష, ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. తాలూకా ఏవైతే వేశారో ఆ గ్రీనెన్స్ కి ఎవరో ఏం వచ్చారు అధ్యక్ష, ఎవరు దానికి ఎంకరేజ్మెంట్ చేశారు అధ్యక్ష, ఎవరు దానికి వచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు అధ్యక్ష, ఏ రకంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేశారు అధ్యక్ష. ఇది ప్రపంచానికి తెలిసింది. అది మన ప్రధానమంత్రి గారు వైజాగ్ విశాఖపట్నం వచ్చి ఏటికి శంకుస్థాపన చేశారు. మీకు తెలీదా? ఏంటి వాటికి ఎవరు చేశారు అధ్యక్ష? ఏంటి ప్రభుత్వం 10 రోజుల్లో వచ్చి అన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సెస్ అన్ని వస్తాయి అధ్యక్ష. మేము చేయలేదు అధ్యక్ష. అది ప్లీజ్ అది సార్ కియా మేము తీసుకొచ్చామా? కియా వెండి ఎందుకు సార్? అధ్యక్ష ఇంకొక రోజు దీని మీద డిస్కషన్ పెట్టండి అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. అయితే రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ఘనతని చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి. ఎట్లా అండి? ఎట్లా ఎఫ్ఎం గారు సార్ మీరు ఇక్కడ ఎక్కడో ఎందుకు సార్? పర్మిషన్ మేము పంపించాం పదండి అధ్యక్ష. సార్ 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళలేదు ఫౌండేషన్? చైర్మన్ గారు ప్లీజ్ 5 సంవత్సరాలు ఫౌండేషన్ ఎందుకు? చైర్మన్ గారు సార్ ప్లీజ్ రైల్వేకి భూములు కేటాయింపు చేసి వసూలు చేసింది మా ప్రభుత్వం. మేము ప్లీజ్ చైర్మన్ గారు మీరు ఇంకో రోజు ఉండాలి సార్. బొత్స గారు చైర్మన్ గారు చెప్పండి. మీరు ఇంకో రోజు దీని మీద వాళ్ళు ఇంకో ఫామ్ లో వచ్చి డిబేట్ పెట్టమనండి అధ్యక్ష. వీళ్ళ డిస్ట్రక్షన్ కి మనమున్న అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్ష. 5 ఏళ్లు డిస్ట్రాయ్ చేస్తే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి అమరావతిని ఇంప్రూవ్ చేస్తున్న సందర్భంగా క్వశ్చన్ నెంబర్ 13
726 ఫైనాన్స్ మినిస్టర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష, టోటల్ బారోయింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏ అండ్ బికి కలిపి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ది టోటల్ బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ యాజ్ ఆన్ 12th June 2024 as published in the white paper is 9,74,556 crores. రెండవ దానికి అధ్యక్ష, details of the borrowings and outstanding debt of the government and public sector undertaking is given below అధ్యక్ష. 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది 97,176.82 వేల కోట్ల అప్పు అధ్యక్ష. కార్పొరేషన్లకి 10,675 వేల కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే 49,000 కార్పొరేషన్లకు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ June 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయలు అప్పుంటే కార్పొరేషన్లది 158,657 కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో 90,000 కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ December 31 అధ్యక్ష